సుమన్ గారు వెంకటేశ్వర స్వామి నాగార్జున గారి పెళ్లికి వచ్చి పలకం వస్తాడా? దగ్గర వచ్చి పెళ్లి చేస్తాడా? ఎందుకు వచ్చాడు? అతని కీర్తనలు, అతని భజనలు, అతని భక్తి పారవస్యం. అబ్బా, ఇలాంటి ఒక వ్యక్తి మనల్ని ఇంత హుందాతనంగా పొగడుతుంటే ఆ వ్యక్తికి పెళ్లి చేసి నాకు బాధ్యత, ఆయన దూరి పెళ్లి చేసి అన్నీ మోసి తాళి కట్టించేసి పోతాడు. రెండోసారి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. రెండోసారి ఎందుకు వచ్చాడంటే అతనేమో తాళపా కనబడి గొప్పోడు, ఇతనేమో పూర్తి ఆపోజిట్గా ఉన్నాడు. ఈడు గారు వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేస్తాడని ఆయనగా ప్రజల రూపంలో వచ్చి ప్రజల్లోకి దూరి వాళ్ళకి అర్థమయ్యేలా చేసి ఈరోజు 4వ పొత్తు రూపంలో వచ్చి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చేశాడు. ప్రతి మీటింగ్లోనూ పక్కన వెంకటేశ్వర స్వామి కూర్చోన్నాడు. అది ఎవరు గమనించలేదు అంతే. అది నేను చెప్తున్నా, ఇది నిజాయితీగా జరిగింది. వెంకటేశ్వర స్వామి, గోవిందుడు, శ్రీనివాసుడు, ఏడుకొండలవాడు పొత్తులో భాగంగా ప్రతి విషయంలో తలదూర్చాడు. ఈ రోజు 124 సీట్లు నేను ఆ రోజు కూడా చెప్పా. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోండు, కలియుగ దేవునితో పెట్టుకోండు, ఎగిస్తంటే 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 కూడా కాళ్ళు పట్టుకోండి, మేము వచ్చేస్తాం సార్, మేము వచ్చేస్తాం సార్, మేము వచ్చేస్తాం సార్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. తీసుకోవాలా వద్దా, మంచోళ్ళ చెడ్డోళ్ళ, మళ్ళీ ఇదేని ఆలోచిస్తున్నారు అంతే. ఇంత జరగడానికి రీజన్ ఏంటి? కలియుగ దేవునితో పెట్టుకున్నాడు, చిరంజీవి లాంటి పెద్ద వ్యక్తి దగ్గర దండం పెట్టుకున్నాడు, గంజాయి అమ్మాడు. నెల్లూరులో పలు చోట్ల కూడా అతను గంజాయి అమ్మడం జరిగింది. ఇది మెగా డిఎస్సీ ఎట్టపోయింది.